నువ్వు మనుషుల వైపు చూడొద్దు, వాళ్ళ జీవితాల్లో తొంగుతూడొద్దు, వారి కుటుంబ జీవితాల గురించి ఆలోచించొద్దు. నీ కుటుంబం గురించి ఆలోచించు. నా కుటుంబం ఎలా దీవించబడాలి, నా కుటుంబం ఎలా ఆశీర్వదింపబడాలి, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, నాకు బిడ్డల భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా నడిపించాలి అంటే నేనేం చేయాలి, అది మాత్రమే మనం ఆలోచించాలి. ఇతరుల జీవితాల్లో తొంగు చూసి మన కుటుంబాల గురించి మర్చిపోయామనుకోండి, మన కుటుంబంలో చాలా గందరగోళాలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, ఏదైతే బలహీనతను బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ పొరపాటు నీ జీవితంలో మంచి మార్గాన్ని ఎంపిక చేసుకోలేక నీకు నష్టాన్ని కలిగిస్తుందో, ఏ పాపమైతే నీ భవిష్యత్తుని నాశనం వైపు నడిపిస్తుందో, ఆ పాపాన్ని పశ్చాత్తాపపడి విడిచిపెట్టమని ప్రభువు చెప్తూ ఉన్నాడు.